హలో హాయ్ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. టుడే మై రెసిపీ మురుమురాల లడ్డు, బొంగుల లడ్డు అండి. మురుమురాలు అంటారు. మురుమురాలు మనం 3 కప్స్ తీసుకోవాలి. ఇలా 3 కప్స్ తీసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది స్వీట్ ఐటమ్ అండి, లడ్డు. ఇప్పుడు ఈ మురుమురాల లడ్డు పాకానికి మనము బెల్లంతో పాకం చేసుకుంటామని ఫస్ట్ ఏమో మనం నెయ్యి వేసుకుంటాం. నెయ్యి మెల్ట్ అయిపోయిందండి. మెల్ట్ అయిపోయిన తర్వాత మనం 3 కప్స్ దీంతో మనం మురుమురాలు తీసుకున్నాం. ఈ కప్పుతో 3 కప్స్ మురుమురాలు తీసుకున్నాం. 3 కప్కి 1 కప్పు బెల్లం, 1 కప్పు బెల్లం తీసుకోవాలి. తీసుకొని ఇది కరగబెట్టుకోవాలండి. చూడండి, బెల్లం మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇందులో మనం తినే వంట సోడా, యాలకుల పొడి వేసుకుంటున్నానండి టేస్టింగ్ కోసం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మురుమురాలు ఇందులో వేసుకోవాలి. బెల్లం పాకంలో, లైట్ పాకమే అండి. చూడండి, ఇలా నేను పాకంలో వేసుకొని ఈ మురుమురాలు ఇట్లా కలుపుకున్నానండి. ఒకటి ముండలు కట్టుకోవడమే, లడ్డులాగా తయారు చేసుకోవడం అండి. స్వీట్ లడ్డు అండి ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ టైంలో, స్నాక్ టైంలో ఇది పెట్టేస్తే ఎమ్మెమ్మిగా తింటారు పిల్లలు. చూడండి ఎంత నీట్గా ఉందో. స్వీట్ ఐటమ్ లడ్డు, మురుమురాల లడ్డు నీట్గా వచ్చిందండి. ఇలా ఈవినింగ్ కారపూసలు ప్లస్ ఈ మురుమురాల లడ్డు తయారు చేసి రోజు ఈవినింగ్ టైంలో పిల్లలకు ఏదో ఒక స్నాక్స్ ఇస్తే ఎమ్మిగా తింటారండి. మీరు కూడా ఒకసారి మురుమురాల లడ్డు స్వీట్ ఐటమ్స్ తయారు చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.